జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడు, నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు. ఈ రెండిటిలో ఒక నెంబర్ తాకు. ఈ దుర్గమ్మ ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. వదులుకుంటే ఇంతటి గొప్ప అదృష్టాన్ని వదులుకున్న దానివవుతా. కాబట్టి అమ్మ వాక్కుని అలక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఆఖరి వరకు విను. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది, మారుస్తాను అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈరోజు అమ్మవారు మన ముందు 2 నంబర్లయితే తీసుకొచ్చారు. 1, 2. ఈ రెండిట్లో ఒకటి పట్టుకుంటే మనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళ పేరు తలుచుకొని ఈ రెండిట్లో ఒకటి తాకితే మన కోసంగా ఎవరు రాబోతున్నారో అన్నీ కూడా స్వయంగా మనం దుర్గమ్మ మాటల్లోనే తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా అమ్మ మాట ఏంటో విందామా? ఇక మొదటి నంబర్. ఎవరైతే ఈ మొదటి నంబర్ తాకారో వాళ్ళకి దుర్గమ్మ ఏం చెప్పబోతున్నారో విందాం. మీరు ఎవరి గురించి అయితే ఇది కోరుకున్నారో వారికి మీకు రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? మీ ఇద్దరి మధ్యలో రాబోయే సమయం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీకు కనపడుతున్న ఈ 1వ నంబరు, వారితో మీరు కొద్ది రోజుల క్రితం ముందే గొడవ పడ్డారు అని మీరు ఎప్పుడూ కూడా ఊహించలేదు. మీ ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు వస్తాయి అని మీరు ఏదో అనుకుంటే ఇంకొకటి ఏదో జరిగిపోయింది కదా? వాళ్ళకనిపిస్తుంది ఈ సంబంధాలు తెగిపోయాయని అని. ఇక మీరు గనక ఈ రిలేషన్ కావాలి అనుకుంటే తప్పకుండా బలపడుతుంది. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడితో ఈ రిలేషన్ ముగిసిపోయింది అని. అది ఎవరైనా కావచ్చు, లవ్ పార్ట్నర్ కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, ఫ్రెండ్షిప్ అయినా సరే. వారికైతే ఈ రిలేషన్షిప్ పై అస్సలు నమ్మకం పోయింది. వారి నోటి నుండి అయితే చాలా చెడ్డ మాటలు వచ్చాయి. మిమ్మల్ని నువ్వు అలా చేశావు, ఇలా చేశావు అని అనడం వల్ల మీకైతే చాలా కోపం అనేది వస్తుంది. ఈ క్షణంలో అయితే గతంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. మీతో గడిపిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. వారి మైండ్ అస్సలు సరిగా లేదు. వారు మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకుముందు మీ ఇద్దరు చాలా మంచిగా సంతోషంగా ఉండేవారు. కానీ మీ ఇద్దరి మధ్య ఎన్నో గొడవలైతే జరుగుతూ ఉండేవి. ఇప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. ప్రస్తుతం మీరు చాలా దుఃఖంలో ఉన్నారు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. వారు ఏదైతే చేశారో దానివల్లే మీరు దుఃఖంలో ఉన్నారు అని, అలానే మీరు నిద్రపోవడం లేదు అని, చాలా బాధపడుతున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. అలానే వారు ఇలా కూడా అనుకుంటున్నారు, అసలు నేను ఈ విధంగా ఎందుకు చేశాను అని వారైతే ఇప్పుడు ప్రాయశ్చిత్తపడుతున్నారు. మీరు ఎవరి కోసమైతే ఈ మొదటి నెంబర్ అనుకున్నారో వారు మిమ్మల్ని మోసం చేసుండొచ్చు. వారి గురించి మీకు ఏదో విషయం తెలిసింది, అందుకే మీరు వారిని నమ్మలేకపోతున్నారు. ఇక మీ ఇద్దరి రిలేషన్షిప్ ముందు ముందు ఎలా ఉండబోతుంది అంటే, మీ ఇద్దరి ఫీలింగ్స్ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇద్దరి రిలేషన్ అనేది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందంటే, మీరు ఎవరి కోసమైతే ఈ మొదటి నెంబర్ అనుకున్నారో వారు ఈ విధంగా చేశారు అని మీరు అస్సలు నమ్మలేకపోతున్నారు. మీరైతే చాలా అంటే చాలా బాధలో ఉన్నారు. ఇంత మంచిగా రిలేషన్ సాగుతూ ఉండగా ఎందుకు వారు ఇలా చేశారు, ఎందుకు నాకు మాత్రం ఇలా జరుగుతుంది అని మీరు బాధపడుతూ ఉన్నారు. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన దానికి బాధ అయితే ఉంటుంది. దాన్ని మర్చిపోయి మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టండి. అలానే మీరైతే మీ చదువుపై ధ్యాస పెట్టాలనైతే మీరు అనుకుంటున్నారు. జీవితం జీవించాలి కదా, అది చదువైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా. జీవితంలో జీవించడానికి ఏదో ఒక ఆధారం కావాలి కదా. ఆ విషయం గురించి మీరు ఆలోచిస్తున్నారు. జీవితంలో నాకు సంతోషం ఎప్పుడు వస్తుంది అని కూడా మీరు అనుకుంటున్నారు. మీరు పడుతున్న బాధని బయట పెట్టాలి అని అనుకోవడం లేదు. మీకు తెలుసు, మీకోసంగా మీ వారంటూ ఎవ్వరూ లేరు అని. మీ బాధని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఎవరినైతే మీరు నమ్మారో వారైతే ఈ విధంగా చేశారు. ఎవరి కోసమైతే ఈ మొదటి నెంబర్ కోరుకున్నారో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, మీరు బాధపడుతున్నారని, వారి గురించి మీరు చెడ్డవారుగా అనుకుంటున్నారు అని. వారు మీకు అసలు మంచిగా కనిపించడం లేదు అని మీరు అనుకుంటున్నారు. ఈ విషయం గురించి తలుచుకునే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. జీవితంలో అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరగాలి అని రూల్ అయితే లేదు కదా. ఈ రిలేషన్లో అయితే మీ ఫ్యూచర్ బాగుంది. వారైతే మీ లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఎవరైనా సరే వారితో మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇద్దరి మధ్యలో
చాలా అటాచ్మెంట్ అయితే ఉందన్నమాట. మీరు ఆ వ్యక్తిని వదులుకోవాలి అని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తిలోనే మీ ఆత్మ అనేది ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని కలవడానికి రావాలి అని మీరు కోరుకుంటున్నారు. మీతో ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇక అలానే మీతో బయటకు వెళ్ళాలి, మీతో సంతోషంగా ఉండాలి అని ఆశపడుతున్నారు. మీతో జీవితాన్ని గడపాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఉంటేనే వారి జీవితంలో అన్నీ ఉన్నాయని, మీరు లేకపోతే వాళ్ళ జీవితంలో ఏమీ లేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మీరు అంగీకరించలేకపోతుంటారు. వారు కూడా అంగీకరించలేకపోతున్నారు. ఎవరి జీవితంలో కూడా ఏదీ కూడా పర్ఫెక్ట్‌గా ఉండదు. ఏదో ఒక చోట ఇబ్బందులనేటివి వస్తూ పోతూ ఉంటాయి. రావాలి కూడా. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే అది జీవితం ఎందుకవుతుంది చెప్పు? మీ ఎదురుగా ఉన్న వాటిని మీరు యాక్సెప్ట్ చేసినట్లయితేనే మీ జీవితంలో రాబోయే కాలంలో, రాబోయే రోజుల్లో చాలా సంతోషాలనేటివి పుష్కలంగా ఉంటాయి. మీరు ఒకవేళ ఫిమేల్ అయి ఉండుంటే, మీరు కోరుకున్న వ్యక్తి మేల్ అయితే, మీరు చాలా స్ట్రాంగ్ ఎనర్జీతో ఉన్నారు. మీరు మంచి ప్రొఫెషన్‌లో కూడా ఉన్నారు. మొత్తం అన్నీ కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. మీకు నిర్ణయం తీసుకోవడానికి సమయం పట్టొచ్చేమో, కానీ వారన్నిటిని కూడా కంట్రోల్‌లోనే ఉంచుతున్నారు. మీకైతే ఏం అర్థం కావడం లేదు. ఏం చేయాలి అని. ఒకవేళ ఫిమేల్ చూస్తూ ఉన్నట్లయితే, ఇక్కడ కొద్దిగా ఇబ్బందులైతే కనపడుతున్నాయి. అదే మేల్ అయితే, ఇక మీ ఫిమేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, వారితో మీరు అడ్వైస్ తీసుకోండి. వారి దగ్గర మీరు ఏదో ఒక పవర్ అయితే ఉంది. డెసిషన్ తీసుకోవడం కోసం వారిలో ఒక మంచి పవర్ ఉంది. మీరు మేల్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఫిమేల్ ఎనర్జీస్ అనేటివి బాగా పనిచేస్తూ ఉంటాయి. అందరి గురించి ఆలోచించినప్పుడు ఒక్కొక్కసారి డెసిషన్స్ అనేవి తీసుకోలేరు. మీ పర్సన్‌లో ఉన్న క్వాలిటీస్ చాలా మంచి క్వాలిటీస్. ఏదైనా డెసిషన్ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇక ఆ క్వాలిటీ అనేది అందరిలో ఉండదు కదా! ఇక మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఏదైతే ఉండాలి అని అనుకుంటున్నారో అన్నీ కూడా మీకు భవిష్యత్తులో తప్పకుండా లభిస్తాయి. కొంత సమయం మాత్రమే మీ రిలేషన్‌లో బ్రేక్ అనేది వచ్చింది అంతే. మంచి చెడులు అనేటివి అందరికీ వస్తాయి. ఇక మీ ఇద్దరు కూడా మంచి కనెక్షన్‌లో ఉన్నారు. మీ రిలేషన్ ఏదైతే ఉందో అది చాలా స్వచ్ఛమైనది. ఇక్కడ ఇద్దరూ కూడా ఒకరికొకరు తెలిసిన వారే ఉన్నారు. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. ఎవరిని ఏమీ కూడా అస్సలు అడగొద్దు. ఎవరితోనూ ఏమీ కూడా చెప్పొద్దు. పూర్తిగా నాపై నమ్మకాన్నుంచండి. ఎదుటివారికి మీరు సహాయాన్ని చేయండి. భారానంతా కూడా నాపై వేయండి చాలు. ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం ఏదీ లేదు. నిశ్చింతగా ఉండండి. కొద్ది రోజుల్లోనే మీరు మీ పర్సన్ తోటి చాలా అంటే చాలా మంచి సమయాన్ని గడపబోతున్నారు. ఇద్దరి మధ్యలో కూడా చాలా స్వచ్ఛమైన ప్రేమ అనేది కనపడుతూ ఉంది. ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక రెండవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి విషయంలో కూడా సమయం తీసుకుంటున్నారు. మీరు రిలేషన్‌లో ఉన్నప్పుడు మీరు గమనించే ఉంటారు కదా! ఆ వ్యక్తి అయితే తన మనసుకు నచ్చిందే చేస్తూ ఉంటారు. అది అబ్బాయైనా సరే, అమ్మాయైనా సరే, ఎవరైనా సరే వారికి నచ్చిందే చేస్తారు. ప్రతి దానికి కూడా ఆలస్యం చేస్తారు. మీరు మెసేజ్ పెట్టినా కూడా అది చదవకుండా ఉంటారు. ఒకరోజు, 2 రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత చదువుతారు. అలా వదిలేస్తారు. ఎప్పుడో ఒక చిన్న రిప్లై ఇస్తారు. ఒక్కొక్కసారి అది కూడా లేదు. వారి మైండ్ మాత్రం ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. అలా చేయాలి, ఇలా చేయాలి, ఏదో ఒక పని ఆలస్యంగా అయినా సరే చేస్తారు. వారికి తెలుసు వారి లక్ష్యం ఏంటి అని. వారు ఏదైతే కోరుకున్నారో దానికైతే కాస్త సమయం అనేది పడుతుంది. ఇప్పుడైతే వారు మీ నంబర్‌ని బ్లాక్ చేశారు. ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి ఇప్పుడు మీతో మాట్లాడడం లేదు. వారి కెరియర్ కోసం సమయాన్ని అయితే కేటాయిస్తూ ఉన్నారు. ఎక్కువ సమయాన్ని వారి కెరియర్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కొద్దిగా ఉన్న సమయాన్ని పూజలపై పెడుతున్నారు. ప్రస్తుతానికి రిలేషన్‌కి దూరంగా ఉండాలనైతే వాళ్ళు ఆశపడుతున్నారు. అందుకే వారైతే మీతో మాట్లాడడం తగ్గించేశారు. మీరు ఎవరి కోసమైతే ఆలోచిస్తున్నారో, ఆ వ్యక్తి గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా ఆ వ్యక్తికి తెలుసు. మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఉన్నారు అని మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది కూడా వాళ్ళకి తెలుసు. మీ రిలేషన్‌షిప్‌లో మీరు వారికి చాలా ఇచ్చారు అని, ఎంతో సమయాన్నిచ్చారు అని, ఎప్పుడూ కూడా వారిని కాపాడుతూనే ఉన్నారు. మీరు ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు. వారి కోపాన్ని చూశారు.
ప్రతిసారి కూడా రిలేషన్ని కాపాడుకోవాలి అని అనుకుంటున్నారు. అది ఫ్రెండ్షిప్ అయినా ఇక ఏదైనా సరే మీరు రిలేషన్ కాపాడుకోవాలి అని చూసుకుంటున్నారు. ఎందుకంటే మీరు వారిని బాగా ఇష్టపడుతూ ఉన్నారు. మీరు వారికి దూరంగా ఉండలేకపోతున్నారు. వారు ఎప్పుడు మాట్లాడతారా అని మీరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి అనిపిస్తూ ఉంది ఈ రిలేషన్షిప్ ఏమాత్రం కూడా తెగిపోదు అని వాళ్ళకి కూడా తెలుసు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు ఎంత సమయాన్నైనా సరే ఒంటరిగా గడిపేయగలరు. వేరే వ్యక్తుల అవసరమైతే వాళ్ళకి లేదు. కానీ మీరు అనుకుంటున్నారు రిలేషన్కి కొత్త ఆరంభం కావాలి అని. మీరు వారిని వివాహం చేసుకోవాలి అని ఆశపడుతున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి మీతో మాట్లాడతారు. ఇక మిమ్మల్ని బ్లాక్ చేసినట్లయితే అన్బ్లాక్ కూడా చేస్తారు. ఒక్కొక్కసారి మీ మనసులోని మాటలు వాళ్ళతో మీరు అస్సలు చెప్పరు. వారు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు ఈ రిలేషన్లోనే ఉండాలి అని అనుకుంటున్నారు. మరి ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి ఇంతకన్నా మంచి పర్సన్ అయితే మీకు ఎవ్వరూ కూడా అస్సలు కనిపించలేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ మీ మధ్య మంచి బాండింగ్ అయితే స్పష్టంగా కనపడుతుంది. మీరు ఆ వ్యక్తితో అయితే అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు. ఇది వరకు ఎవరితో కూడా అలా లేరు. కానీ ఆ వ్యక్తి మీకు తప్పకుండా కావాలి. ఆ వ్యక్తి లేకుండా మీరు అస్సలు జీవించలేరు. ఇక రానున్న కాలంలో ఆ వ్యక్తి అయితే మీ వద్దకు వస్తున్నారు. మీతో మాట్లాడబోతున్నారు. మీరు ఏ విధంగా అయితే పాజిటివ్గా ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా జరుగుతాయి. కంట్రోల్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. డెసిషన్ మీ చేతిలోనే ఉంటుంది. నిశ్చింతగా ఉండండి. ఇక ఆ వ్యక్తి మీకు దగ్గరయ్యి మీ బంధాన్ని కూడా అర్థం చేసుకుంటారు. ఇక నిశ్చింతగా ఉండండి అని 2వ నెంబర్ తాకిన వాళ్ళకైతే చెప్పారండి. సో విన్నారు కదండి, 1వ నెంబర్, 2వ నెంబర్. మరి ఈ రెండిట్లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అలానే జై దుర్గాభవాని అని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గాభవాని.